ఓహో అసలు ఫ్రీ బస్సుతోని గిన్నిగనం వింతలు విడ్డూరాలు చిత్ర విచిత్రాలు చిత్రం బలార విచిత్రాలు జరుగుతాయని అస్సలు అనుకోలేదోలా. ఫ్రీ బస్సుతోని కొత్త కొత్త ఆలోచనలు వెరైటీ ఉపాయాలు కూడా అత్తున్నాయోళ్ళ ఒక్కొక్కలకు. మచ్చుకు ఒక చిన్నపాటి జీన్ చూడురి పరిచయం కాకుంటే నన్ను అడుగురి. ఇగో మన ఫ్రీ బస్సులో చూడురోల్లా బెండకాయలు ఎరుతురు కదా, ఇగో ఈ పెద్దవ తరాజ్తో జోకుతుంది చూద్దాం ఆగురి. అర్థమైందా నల్ల సినిమా? ఆర్టీసీ బస్సులనే కూరగాయల దుకాణం పెట్టింది అవ్వ. ఫ్రీ బస్సే కదా, ఇక ఆడ ఈడ కూర్చొని అమ్ముడెందుకు, సప్పుజేక బస్సులలోనే కూర్చొని అమ్ముతా అనుకుంటే ఇట్లా ముంగట పడ్డది. ఒక గంప తరాజు కూరగాయల బత్త తెచ్చుకొని ప్యాసింజర్లకు అమ్ముతుంది. ఈ బస్సులో కొనేటోళ్ళు ఇడిచినాక ఇంకో స్టాప్ లో దింగి ఇంకో బస్ ఎక్కుతుందట. ఇట్లా రైలు బండ్లలో కదా బఠానీలు నిమ్మ బిల్లలు అమ్మినట్టు ఆర్టీసీ బస్సులలో కూరగాయలు అమ్ముతుర్రు అన్నట్టు. ఏమన్నా తెలివా అసలు కదా. అసలైతే ఈ నడుమ ఆర్టీసీ బస్ అంటేనే జుట్లు పట్టుకొని కొట్టుకునుడు, సీట్ల కోసం తిట్టుకునుడు, ఇగో ఈ కథలు నడిచేటి. ఇప్పటికి కూడా ఏదో ఒక బస్సులా రోజు అయితేనే ఉన్నాయి. ఇక ఇప్పుడేమో చిన్న పోరాలు అన్నం తినకుంటే వాళ్ళను బస్ ఎక్కించింది. ఇప్పుడు వేరే ఊరు బస్ స్టాండ్లకు పోయి పక్క పిన్నీసులు కొనుక్కునుడు, కూరగాయలు అమ్ముడు ఇవి కూడా నడుస్తున్నాయట. సోషల్ మీడియాలో ఇట్లనే ఒకరికొకరు బరహాయించుకుంటూ చెప్పుకుంటుర్రు.